హాయ్ ఫ్రెండ్స్, కాసులతో జడ వేణి ఎలా రెడీ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఓహెచ్బి షీట్ తీసుకొని అందులో మనం సౌరంకి మనకు జడకు తగ్గట్టు ఒకసారి మెజర్మెంట్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఓహెచ్బి షీట్ని చూడండి వీడియోలో చూపించినట్టు. ఇట్లా 2 పార్ట్లు కట్ చేసుకుంటే మనకు జడకు సైజు సరిపోతుందండి. ఇట్లా కట్ చేసుకున్న వాటిని మనం ఇక్కడ గ్లూ పెట్టి స్టిక్ చేయండి. స్టిక్ చేసినా కూడా కొంచెం స్టిఫ్ ఉండదు అనుకుంటే పిన్ పంచ్తో కూడా పిన్స్ కొట్టుకుంటే అయిపోతుంది, బాగుంటుంది. అట్లా కూడా స్టిఫ్ అవుతుంది. ఇక్కడ నేను రెడీ చేయడానికి ఏమేమి వాడతాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కువ నేను గ్రీన్ కలర్ నా దగ్గర అవే ఉన్నాయి. గ్రీన్ కలర్తోని చేద్దామని కాసులు B7000 హాఫ్ మూన్ గ్రీన్ కలర్తోని ఇలా లోటస్ అనేది మేకింగ్ చేశాను. ఇట్లా వీడియోలో చూపించినట్టు ఫస్ట్ కాసులు పెట్టుకొని ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఎలా పెట్టాను అనేది నేను చూపిస్తాను. జూమ్లో కూడా చూపిస్తాను చూడండి. ఈజీగా ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంతగానో ట్రెండింగ్గా ఉండే కాసుల జడ వేణి. ఇక్కడ అన్నీ ఒకటే కలర్ కాకుండా నేను మిడిల్లో వేరే కలర్ లోటస్ కూడా కలర్ పెట్టాను. తర్వాత ఫస్ట్ అన్నీ కాసులు ఇలా చూపించినట్టు అన్నీ నేను మొత్తం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో లోటస్ ఫ్లవర్స్ పెట్టాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అన్నీ మేకింగ్ అయిపోయిన తర్వాత నేను సైడ్లకు ఇలా బాల్స్ చైన్ ఉంటుంది కదా అండి, అది స్టిక్ చేశాను. మీ దగ్గర స్టోన్ లైస్ ఇంకా స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ బాల్స్ చైనే ఉంది, ఇదే పెట్టేశాను నేను. చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ లోటస్ ఇవంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక 1 డే నైట్ మంచిగా డ్రై కానివ్వాలి, ఎందుకంటే మంచిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను మీద మనకు బిల్లలాగా రెడీ చేసుకోవడానికి ఇట్లా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇట్లా సర్కిల్ షేప్ గీసుకొని ఓహెచ్బి షీట్ కట్ చేసుకొని దాని మీద కాసులు పెట్టి మేకింగ్ చేస్తాను. చూడండి అది కూడా. ఇలా కాసులు పెట్టి హాఫ్ మూన్ రెడ్ కలర్ ఇచ్చాను, ఎందుకంటే గోల్డ్కి రెడ్ కలర్ కాంబినేషన్ బాగా కనబడుతుందని రెడ్ ఇచ్చాను. మీ ఇష్టం, ఆప్షనల్, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కొంచెం ఇంకా లుక్ రావడానికి నేను ఇట్లా లీఫ్ షేప్ ఉండే గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను.
చూడండి గ్రీన్ కలర్స్ కుందన్స్ అన్నీ పెట్టిన తర్వాత లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ముందు రెడీ చేసుకున్న జడ వేని దానికి ఇలా స్టిక్ చేసుకోవాలి. దాన్ని బిళ్ళకును ఇది జాయింట్ చేయడానికి నేను గ్లూ పెట్టి ఫస్ట్ దీనికి అటాచ్ చేశాను. తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని కూడా దీనికి స్టిక్ చేశాను. ఇవి ఆరేలోపు యూపిన్స్ ఉన్నాయి కదండి, వాటిని కొంచెం ఇలా వంచుకోవాలి. ఏదైనా కటింగ్ ప్లేయర్ దేనితోనైనా కొంచెం వంచుకోవాలి. వంచుకొని వాటికి దీనికి జడ వేనికి ఇలా స్టిక్ చేయాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్ పెడతాం కదండి, ఆ పిన్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఎంతగానో ఎదురు చూసే ఈ కసుల జడ వేణి అనేది రెడీ అయింది. చూడండి ఫినిషింగ్ నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో. పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి నా జడకు ఇలా పెడితే లుక్ అనేది మనం మంచిగా గ్రాండ్గా రెడీ అయినప్పుడు మాత్రం ఇలా బాగా కనిపిస్తుంది. చూడండి ఫినిషింగ్ కూడా. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.